దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి టీం పర్యటన కొనసాగుతోంది. తొలి రోజు ప్రపంచ దిగ్గజ సంస్థలతో చర్చలు జరిపింది ఈ టీం. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించింది. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపింది. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వ్యవసాయం, వాతావరణ మార్పులు, స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం కావడానికి పలు సంస్థలు ముందుకొచ్చాయి. దావోస్లో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం మొదటి రోజు బిజీగా గడిపింది. ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్ స్టోఫెల్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. వ్యవసాయం, వాతావరణ మార్పులకు సంబంధించిన ఇన్నోవేషన్ స్టార్టప్లకు సహకారాలపై విస్తృతంగా చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ ఇన్నోవేషన్తో పాటు హెల్త్ టెక్, అగ్రిటెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ వంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణ స్టార్టప్లకు ఇజ్రాయెల్ మద్దతు ఇవ్వడంతో పాటు భాగస్వామ్యం పంచుకోనుంది. తెలంగాణ సర్కార్ ఇజ్రాయెల్ స్టార్టప్లతో కలిసి రాష్ట్రంలో పైలట్ ప్రోగ్రాంలు నిర్వహించనుంది. Okay, and just one request. Please send me the picture. Yeah. Thank you very much. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించి తెలంగాణలో పౌర సేవలను మరింత సమర్థవంతంగా మార్చడమే లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా వంటి సబ్సిడీల ట్రాకింగ్ నుంచి మొదలుకొని ఆస్తి పన్ను వసూళ్లు, మహిళలకు అందించే సంక్షేమ పథకాల అమలు, పట్టణ మున్సిపల్ సమస్యల పరిష్కారం వరకు అనేక రంగాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను తెలంగాణ సర్కార్ అమలు చేస్తోందని చెప్పారు. దావోస్లో ఇంటెలిజెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ బిల్డింగ్ కాంపిటేటివ్నెస్ అంశంపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రసంగించారు సీఎం రేవంత్. వ్యవస్థలోని మేధస్సే ఒకవైపు సమస్యగా, మరోవైపు పరిష్కారంగా మారుతుందని చెప్పారు. ఏఐని సరైన దిశలో వినియోగిస్తే పాలన మరింత సమర్థవంతంగా మారుతుందన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను వివరించిన సీఎం రేవంత్ 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వస్తు వినియోగ రంగంలో నంబర్ 1గా ఉన్న యూనిలీవర్ సంస్థ హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడంపై ఆసక్తి వ్యక్తం చేసింది. దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం యూనిలీవర్ చీఫ్ సప్లై చైన్ అండ్ ఆపరేషన్స్ ఆఫీసర్ విలియం ఉయిజెన్తో సమావేశమైంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా హైదరాబాద్ వేగంగా మారుతుందని వివరించింది. హైదరాబాద్లో ఇప్పటికే మెక్డొనాల్డ్స్, హైనెకెన్, క్యాస్టెకో వంటి ఎఫ్ఎంజీసీ సంస్థల జీసీసీలు విజయవంతంగా పనిచేస్తున్నాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. వేగవంతమైన అనుమతులు, లైసెన్సింగ్ ప్రక్రియలతో పెట్టుబడులకు తెలంగాణ అనుకూల రాష్ట్రంగా నిలుస్తుందని చెప్పారు. వాతావరణ పరిరక్షణ, నీటి వినియోగంలో సానుకూలత, ప్లాస్టిక్ వినియోగ తగ్గింపు, తెలంగాణ పునరుత్పాదక శక్తి, నీటి సంరక్షణ, సర్క్యులర్ ఎకానమీ కార్యక్రమాలతో అనుసంధానం చేసే అంశాలపై కూడా యూనిలీవర్ ప్రతినిధులతో చర్చలు జరిగాయి. We are coming up with a global life sciences policy. We are coming up with a global AI policy. And over the past 2 years, we have come up with MSME policy, which is supposed to be a niche policy, not only in India, to the global world too. And we have come up with a niche tourism policy, which are the key drivers for our state economy. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చింది. వ్యవసాయం, వాతావరణ మార్పు, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకుంటామని తెలిపింది. ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, స్టార్టప్లలో భాగస్వామ్యం పంచుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో తెలంగాణతో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రముఖ హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్ ఆసక్తి చూపింది. సీఎం రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఫిలిప్స్ గ్లోబల్ నాయకత్వంతో భేటీ అయి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను వివరించింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో భాగస్వామ్యానికి సౌదీకి చెందిన ఎక్స్పర్టైజ్ సంస్థ ఆసక్తి చూపింది. విద్యా వ్యవస్థకు, ఉద్యోగ అవకాశాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలనే లక్ష్యంతోనే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు, ప్రాక్టికల్ శిక్షణ అందించడమే స్కిల్ యూనివర్సిటీ ప్రధాన ఉద్దేశమన్నారు. ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం అవుతామని యూఏఈ ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో చేపట్టే భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సహకరిస్తామని చెప్పింది.